అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల అశుభ వార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు అనేది తెలుసుకుంటే కనుక తప్పకుండా ఆశ్చర్యానికి గురిగాక తప్పదు. ఒక స్త్రీ ద్వారా మీ కుటుంబానికి సంబంధించిన ఒక వార్త అయితే బయటపడబోతుంది. ఆ స్త్రీ మీకు ముఖ్యమైన వ్యక్తి కావచ్చు, మీకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఒక అవకాశం కూడా బలంగా కనబడబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా సాధారణంగా అయితే మీలో మొదలయ్యే ఒక విషయం మాత్రం మీ మనసును అనేక విధాలుగా కలిచివేసినప్పటికీ కూడాను అది శుభవార్తగా మారబోతుంది. ఆగిపోయినటువంటి పనులు సైతం మళ్ళీ కదిలి మీకు డబ్బు సమకూరే ఒక గొప్ప అవకాశం కూడా మీకు దరిచేరబోతుంది. మీ కుటుంబంలో మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి. బంధాలు బలపడి మళ్ళీ దగ్గర అవ్వడం జరుగుతుంది. ఏం చేయాలి అనే సందేహానికి మీకు దారి తీసినట్లయితే గనక మీకు రేపటి రోజున అదైతే తేలిగ్గా తీసుకెయ్యొద్దు. మీకు రాబోయే ఒక అవకాశం అయితే తప్పకుండా స్పష్టంగా మీకు మంచి జరగాలని అయితే మీకు ఒక అవకాశం మీకు ఎదురు కాబోతుంది. ఆ స్త్రీ ద్వారా సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఎటువంటి సమయంలో ఆ స్త్రీ ద్వారా జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలిస్తే కనుక తప్పకుండా ఆశ్చర్యానికి గురిగా తప్పదు. అయితే ఈ యొక్క రాశిగల వారికి మాత్రం వీరు వినబోయే సందేహం ఏదైతే ఉందో, సమాచారం ఏదైతే ఉందో అది వీరికి కాస్త ప్రేమానురాగాలతో కలిసిన విధంగా ఉంటుంది. వీరి ఒక మనసు తేలిక పడబోతుంది. ఎవరికైనా సహాయం చేయాలంటే చాలా ముందుంటారు. ఈ యొక్క రాశిగల వారు సహాయ సహకారాలు చేయడంలో ఎంతో గొప్ప దిట్ట అని చెప్పుకోవచ్చు. తమ బాధ్యతను చాలా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్ముతూ ఉంటారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని లోతుగా ఆలోచించి ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. మౌనంగా కనిపించినప్పటికీ వీరు మనసులో ఎన్నో అతిపెద్ద ఆలోచనలకు దారితీస్తూ ఉంటాయి. కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. తమ విలువలను కొన్నిసార్లు ఎవరు గుర్తించకపోయినప్పటికీ కూడాను మనసులో బాధను దాచివేసుకుంటూ ఉంటారు. వీరికి రేపటి రోజున పసుపు రంగు, అలాగే ఎరుపు రంగు, తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా అదృష్టాన్ని శుభసూచకంగా ఉంటాయి. బయటకు వెళ్ళే సమయంలో ముఖ్యమైన పనుల్లో మీరు ఈ రంగు వస్త్రాలను ధరించేలాగా చూసుకుంటూ ఉంటే గనక తప్పకుండా శుభప్రదంగా ఉంటాయి. కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలు 5 మరియు 8 అయితే చెప్పుకోవచ్చు. విజయానికి నాంది పలకబోయే సంకేతంగా అయితే కనబడుతూ ఉంటాయి. ముఖ్యమైన పనులు తీసుకునేటప్పుడు మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క సంఖ్యలను మీరు వచ్చేలా చూసుకుంటే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణానికి వస్తే కనుక మీకు ఉత్తర దిక్కు చాలా మంచిగా బాగా కలిసిబాటుగా ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా శుభకరంగా ఉంటుంది. అటువైపు నుంచి వచ్చే వార్త మీకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీకు రాబోయే పనులు, ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. కొన్ని రంగాల్లో వారికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా కావచ్చు, రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. కార్యాలయంలో మీరు పనిచేసే చోట మంచి ప్రశంసలు కూడా పొందబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీకు చేసే అవకాశం కావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటకు విలువ కావచ్చు. చాలా విపరీతంగా మీ గౌరవ మర్యాదలు కూడా పెంపొందబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ఊరట ఇచ్చేలాగా మంచి అవకాశాలు అయితే ఎదురుగాబోతున్నాయి. ఒక పని పూర్తయ్యే విధంగా సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క రంగంలో కూడా మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. సరికొత్త పరిచయాలు మీకు కలిసి రాబోతున్నాయి. నిలిచిపోయిన డబ్బు సైతం మరలా మీ చేతికి అంది వస్తుంది. వ్యాపారంలో మీకు మంచి లాభ గడియాలు అయితే రాబోతున్నాయి. మంచి నలుదిక్కులా కూడా మీ వ్యాపారం విస్తరించే విధంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులకు మంచి శుభగడియలు కూడా రాబోతున్నాయి. ఒక ఆసక్తికరమైన విషయం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మధ్యలో మీ మనసు ఇంకో వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఫోన్ కాల్ని ద్వారా మీకు ఒక విషయాలను మళ్లించే విధంగా
కొంత దూరంగా ఉంటే మంచిది. పరీక్షలకు చాలా సంసిద్ధంగా ఉండడం ద్వారా మంచి ఫలితాలను అయితే మీరు రాబట్టుకోగలుగుతారు. వ్యాపారం రంగాల్లో వారికి సైతం పెట్టిన పెట్టుబడులు, గతంలో పెట్టుబడిన పెట్టుబడుల తాలూకు కూడా వీరికి మంచి మంచి శుభగడియలు, మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కళారంగాల వారికి కూడా వీరికి ప్రత్యేకంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్క రంగం వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబట్టబోతున్నారు. మంచి మంచి అవకాశాలు వీరికి తలుపు తట్టబోయే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. కొనుగోలు, అమ్మకాలు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా పెద్ద పెద్ద ఆర్థిక ఒప్పందాలు ఉన్నటువంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా చాలా సామరస్యంగా మాట వల్ల ఆర్థిక లాభాలు గడించే విషయం కూడా చాలా బలంగా కనబడుతుంది. వీరికి కొంత సమయం తర్వాత కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. తలనొప్పి, ఒత్తిడి ఎక్కువగా కనిపించే అవకాశం కూడా ఉంది. అలసట, నీరసం కూడా కనబడబోతుంది. కాస్త సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవడం ద్వారా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ద్వారా వీరికి అలసట అంతా దూరం అయిపోతుంది. చాలా కాలంగా వీరికి ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో పనులు సైతం వీరికి సమసిపోయి సమస్యలన్నీ పరిష్కారం ద్వారా వీరికి చాలా మంచిగా అయితే మనసు ప్రశాంతంగా ఉండబోతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో వారికి అనుకూలమైన ఫలితాలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. డబ్బు, కుటుంబం, నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. రోజు రోజుకు మంచి మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం చాలా వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర అయితే ముఖ్యంగా చాలా గణనీయంగా కనబడుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా ఆమె చెప్పబోయే ఒక వార్త ఏదైతే ఉందో అది మీ మనసును చాలా ఒక్కసారిగా కలిచివేసే విధంగా అయితే ఉండబోతుంది. చాలామందికి అది శుభవార్తగా కనిపించవచ్చు. కొంతమందికి ఆ విషయం ఒక హెచ్చరికలాగా కూడా కనిపించవచ్చు. ఆ వార్తను కనుక ముఖ్యంగా హఠాత్తుగా వస్తే ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క ఆలోచనలు మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ఊహించని సమయంలో మీ యొక్క చేతిలో ఫోన్ మోగడం ద్వారా ఆ యొక్క క్షణంలో మీ యొక్క గుండె జల్లు మనబోతుంది. ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. మీ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మాట్లాడిన తర్వాత ఒక బంధం కావచ్చు, ఒక ప్రత్యేకమైన స్థానం కావచ్చు, ఆ వ్యక్తి ఆగిపోయినటువంటి పనిని సైతం ముందుకు కదిలించే విధంగా కూడా డబ్బుకు సంబంధించిన సమాచారం కూడా రావడం, చాలా నిజంగా ఒక సమాధానం దొరకడం గొప్ప వరం అనేది చెప్పుకోవచ్చు. ఇది నిజంగా జరుగుతుందా, ఇది మనం కన్న కళ అనే విధంగా అయితే మీకు ఉండబోతుంది. తప్పకుండా మీరు అనుకున్న కళను నెరవేర్చుకోబోతున్నారు. ప్రతి వార్తకు బయటకు శుభంగా కనిపించినప్పటికీ కూడాను ఒక స్త్రీ చెప్పే మాటలో ఉపయోగపడే విధంగా గొప్ప సూచనలు కూడా దాగి ఉన్నాయని మీకు అప్రమత్తంగా చేసే ఒక హెచ్చరిక కూడా కావచ్చు. కొంతమందికి అనుకోని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్నపాటి మాట వల్ల కూడా మనసులో బాధ, గందరగోళం కలగవచ్చు. అది నిజం బయటపడవచ్చు, లేదా మీరు నమ్మిన విషయం క్లారిటీగా కూడా ఉండవచ్చు. మొదట్లో అది కాస్త అపార్థంగా అనిపించినప్పటికీ కూడా తర్వాత దానికి సరైన నిర్ణయంగా దాన్ని చూపించే మార్పుగా మారే విషయంగా కూడా చాలా ముఖ్యమైన అవసరం అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ నుండి వచ్చే ఒక ప్రత్యేక ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది మార్పుకు, మలుపుకు కారణం తీయబోతుంది. ఆ యొక్క క్షణం మీకు కొత్తగా మీ యొక్క సంకేతాన్ని కూడా ఇవ్వబోతుంది. ఈ యొక్క రాశి గలవారు చాలా జాగ్రత్త పడవలసిన సమయం. అందులో మీరందరూ చాలా ఒక ముఖ్యమైన మార్పును కూడా, వార్తను కూడా అందించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున అమ్మవారి యొక్క కటాక్షం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు తప్పకుండా పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్య గమనిక అనేది మీరు తెలుసుకోవాలి. ఒక ప్రత్యేక ఫలితాన్ని మీకు ఇచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. వీలైతే సూర్యోదయం తర్వాత గోమాతకు నమస్కారం చేసుకోవడం, దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చగడ్డి, అరటి పండ్లు, బెల్లం ముక్క తినబడడం కూడా ఎంతో మేలు ఫలితాలను మీకు ఇస్తాయి. గోమాతకు అత్యంత ప్రీతికరమైనది. దేవతలందరూ కూడా గోమాతలో కొలువుంటారని తప్పకుండా మనం తెలుసుకోవాలి. అందుకే గోమాతను ప్రేమగా ఆహారం పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోయి చాలా కూడా మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా రేపటి రోజున కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ మనసులో ఉన్నటువంటి అలజడి అంతా తగ్గిపోయి కాస్త మనోధైర్యం పెరుగుతుంది. గోమాత నుదుటిపై కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. తప్పకుండా అమ్మవారిని మీరు పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీ వెంట తప్పకుండా అయితే నిలబడుతుంది. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి దర్శనం చేయడం ద్వారా, అమ్మవారికి ఎర్రని తెల్లని పూలతో, తామర పూలతో పూజ చేయడం ద్వారా, కుంకుమార్చన చేయడం ద్వారా, కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది మాత్రం తప్పకుండా చేయండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.